నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ని ప్రలోభపెట్టిన విషయం అప్పట్లో పాలిటిక్స్లో కాకరేపిన విషయం ఇది మనకు తెలిసిందే. ఆ కేసు ఇప్పుడు ఈ నెల 4న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ను విచారణకు రానుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను 4వ తేదీన జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని, ఛార్జ్షీట్ సరిగ్గా దాఖలు చేయలేదని సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో ఈ పిటిషన్లను దాఖలు చేశారు. అది కాస్త ఈ నెల 4న లిస్ట్ అయింది. అక్టోబర్ 3న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణ జరగనుంది. స్కిల్ స్కామ్ విచారణ ఒకవైపు, ఓటుకు నోటు కేసు మరోవైపు అనేసరికి సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఈ ఓటుకు కోర్టు కేసు మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే తిరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు పలకాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మద్దతును ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సూట్ కేసుతో 50 లక్షలు ఇస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అయితే ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబేనని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో ఈ కేసులో రేవంత్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్సన్ ను కలిసి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షణ కూడా అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోము అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి రావటం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు, జైల్లో ఉన్న సందర్భంలో ఈ కేసుపై విచారణ జరగనుండటం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.